అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్నర్షిప్ అకౌంట్ సంబంధించి ఇంట్రడక్షన్ కంప్లీట్ గా తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అలాగే పైన కార్స్ లో లేస్తున్నా మీరు అక్కడ నుంచి ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేస్తేనే ఈ రోజు టాపిక్ అయితే మీకు కంప్లీట్ గా తెలుస్తుంది అనమాట. సో మనం ఈ వీడియోలో కంప్లీట్ గా పార్ట్నర్షిప్ డీడ్ గురించి తెలుసుకుందాం. సో పార్ట్నర్షిప్ డీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఓకేనా, పార్ట్నర్షిప్ డీడ్ గురించి తెలుసుకుపోయే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు పార్ట్నర్షిప్ డీడ్ అని ఇచ్చాను ఇక్కడ. సో పార్ట్నర్షిప్ డీడ్ అన్న ఒకటే, అలాగే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని కూడా చాలా మంది అంటుంటారు అనమాట. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పార్ట్నర్షిప్ డీడ్ అన్న ఒకటే, అగ్రిమెంట్ అన్న ఒకటే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ ఇది. అలాగే ఈ డాక్యుమెంట్ లో కొన్ని కంటెంట్స్ ఉంటాయి అనమాట. కంటెంట్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ గా ఈ పార్ట్నర్షిప్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో ఓకేనా, ఎందుకు ఈ పార్ట్నర్షిప్ డీడ్ ని ప్రిపేర్ చేస్తారంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత రేపు పొద్దున్నే పార్ట్నర్స్ మధ్య ఎప్పుడైనా కానీ క్లాషెస్ వచ్చినప్పుడు, డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఏమైనా గొడవలు జరిగినప్పుడు ఈ పార్ట్నర్షిప్ డీడ్ డాక్యుమెంట్ అనేది ఒక ప్రూఫ్ లా, ఒక ఎవిడెన్స్ లా ఉంటుంది అనమాట. సో మనకు పార్ట్నర్షిప్ డాక్యుమెంట్ లో మొత్తం 14 కంటెంట్స్ ఉంటాయి అనమాట. 14 కంటెంట్స్ మాత్రమే ఉంటాయి. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా, ఇది మీకు ఎగ్జామ్స్ లో 5 మార్క్స్ రావచ్చు, 10 మార్క్స్ కూడా వస్తుంటది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన టాపిక్ అనమాట. సో ఇక మనం కంటెంట్స్ లోకి వెళ్దాం. ఏమేమి మెన్షన్ చేస్తుంటాయి ఈ పార్ట్నర్షిప్ డీడ్ లో అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసినట్లయితే మీరు నేమ్ ఆఫ్ ద ఫర్మ్ వచ్చాను ఇక్కడ. సో పార్ట్నర్షిప్ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద ఫర్మ్ ఉంటుంది. ఫర్మ్ అంటే కంపెనీ ఆర్ బిజినెస్ అనుకోవచ్చు, బిజినెస్ యొక్క నేమ్ అనమాట. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, బిజినెస్ స్టార్ట్ చేస్తే సరిపోదు, దానికి కూడా ఒక పర్టికులర్ నేమ్ అనేది పెట్టుకోవాలి కదా. ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తుంటుంది ఫస్ట్ పాయింట్ లో. సెకండ్ అంశానికి వచ్చేసరికి నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, బాగానే ఉంది, పేరు కూడా పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ అండ్ అడ్రస్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అంటే పార్ట్నర్స్ నేమ్స్ అండ్ అడ్రసెస్. అడ్రసెస్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఫోన్ నేమ్, పర్సనల్ అడ్రసెస్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి పార్ట్నర్షిప్ డీడ్ లో. సో ఓకేనా, తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి, థర్డ్ కంటెంట్ వచ్చేసి నేచర్ ఆఫ్ బిజినెస్ ప్రపోజ్ టు బి క్యారీడ్ ఆన్ బై ద ఫర్మ్. సో ఈ పాయింట్ ఏంటంటే సో బిజినెస్ స్టార్ట్ చేసాం, పార్ట్నర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ యొక్క నేచర్ ఏంటి, వాళ్ళు ఏ బిజినెస్ రన్ చేస్తున్నారు. సో స్టీల్ బిజినెసా, లేకపోతే మార్బుల్స్ బిజినెసా, లేకపోతే హాస్పిటల్లా, లేకపోతే మెడిసిన్ షాపా. సో ఇట్లా కంప్లీట్ గా ఒక నేచర్ అనేది ఉంటది. ఆ నేచర్ ని కూడా ఈ పార్ట్నర్షిప్ డీడ్ లో మెన్షన్ చేసి ఉంటది. సో ఓకే, నేచర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్ డీడ్ లో. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ కంట్రిబ్యూషన్ బై ఈచ్ పార్ట్నర్. సో ఈ ఫోర్త్ కంటెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క పార్ట్నరు ఒక్కొక్క 10 lakhs వచ్చాయనుకోండి, ఒక్కొరు 10 లక్షలు క్యాపిటల్ ని తెచ్చారు. సో 5 మందికి ఎంత అవుతుంది, 50 లక్షలు అవుతుంది. సో ఈ 10 లక్షలు అనేది ఈచ్ పార్ట్నర్ పెట్టిన క్యాపిటల్. సో టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి 50 lakhs అనమాట. సో ఓకేనా, అది కూడా పార్ట్నర్షిప్ డీడ్ లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఓకే, అర్థమైంది కదా పాయింట్ అనేది. సో తర్వాత 5th కంటెంట్ వచ్చేసి ద ఎక్స్టెంట్ టు విచ్ పార్ట్నర్ ఆర్ టు బి టేక్ పార్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్. సో ఇప్పుడు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఏంటంటే ఈ కంటెంట్, సో బిజినెస్ ఒక 5 మంది స్టార్ట్ చేశారు అనుకున్నాం కదా. సో బిజినెస్ స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది. మధ్యలో జరిగే క్రమంలో ప్రాసెస్ లో ఏ పార్ట్నర్ అయినా సరే ఇంకొక పార్ట్నర్ ని బిజినెస్ లోకి తెచ్చుకోవడం అనమాట. 5 మంది పార్ట్నర్స్ స్టార్ట్ చేశారు అనుకుందాం కదా, వాళ్ళల్లో ఇంకొకరినైనా కొత్త పార్ట్నర్ ని తెచ్చుకోవటం మేనేజ్మెంట్ లోకి, అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్ డీడ్ లో. సో ఓకే, అండ్ నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ విత్డ్రాస్ టు బి అలౌడ్ టు ఈచ్ పార్ట్నర్. సో ఓకే, ఈ పాయింట్ అండ్ ఈ కంటెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పార్ట్నర్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకున్నాం కదా. సో ఆ 10 lakhs లో
ఎవరికి సంబంధించిన 10 లక్షల్లో ఎవరికైనా ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ టైమ్స్లో వాళ్ళ పెట్టిన క్యాపిటల్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఇంతే మీరు తీసుకోవాలి, ఇంతకన్నా ఎక్కువ తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కన్నా మీరు ఎక్కువ తీసుకోకూడదు అని మెన్షన్ చేసింటే వాళ్ళు 1 lakh కన్నా ఎక్కువ విత్డ్రా చేసుకునేకి వీలు కాదనమాట. అది అమౌంట్ ఆఫ్ విత్డ్రాస్ టు బి అలౌడ్ టు ఈచ్ పార్ట్నర్. సో ఓకే, అర్థమైంది కదా పాయింట్ అనేది. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. సో నెక్స్ట్ పాయింట్ అంటే నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి 7th కంటెంట్, ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. సో ఈ విషయానికి వచ్చేసరికి ఎక్కువ పార్ట్నర్స్ మధ్య క్లాషెస్, డిస్ప్యూట్స్ జరుగుతాయన్నమాట. ఆ డాక్యుమెంట్ లో ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంతైతే ఫిక్స్ చేశారో ఆ షేరింగ్ రేషియో ప్రకారమే ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏ విధంగా ఉంటుందంటే ఇస్టూస్ ప్రకారం ఉంటుంది. 3:1 ఫర్ 3 పార్ట్నర్స్ అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు 3 పార్ట్నర్స్ ఉన్నారు. సో ఫస్ట్ పార్ట్నర్కి వచ్చేసి 3 అన్నాం, సెకండ్ పార్ట్నర్కి వచ్చేసి 2 అన్నాం, అండ్ థర్డ్ పార్ట్నర్కి వచ్చేసి 1 అన్నాం. సో ఎందుకు అందరికి 3% ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు 3:2:1 ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి కొంచెం క్యాపిటల్ అనేది ఎక్కువ పెట్టింటాడు, అందుకోసం వాడు 3% తీసుకుంటాడు ప్రాఫిట్స్ లో. అండ్ సెకండ్ పార్ట్నర్ వచ్చేసరికి వానికన్నా కొంచెం తక్కువ పెట్టింటాడు కాబట్టి వాడు 2% తీసుకుంటాడు. ఇంకా లాస్ట్ పార్ట్నర్ విషయానికి వచ్చేసరికి వాడు తక్కువ పెట్టింటాడు ఇద్దరికన్నా, అందుకు వానికి 1% ప్రాఫిట్ ఇస్తారనమాట దాంతో. సో ఓకేనా, ఇది ప్రాఫిట్ షేరింగ్ రేషియో. నెక్స్ట్ కంటెంట్కి వచ్చేసరికి 8th కంటెంట్ అనమాట. ఇదేంటో చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి అలౌడ్ ఆన్ క్యాపిటల్స్ యాజ్ వెల్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి చార్జ్డ్ ఆన్ డ్రాయింగ్స్. ఇది వెరీ వెరీ కేర్ఫుల్గా మీరు వినాలి. సో పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ పెట్టారు అనుకుందాం కదా. సో వాళ్ళు పెట్టిన క్యాపిటల్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఫర్మ్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ మీద పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో జనరల్ గా యాజ్ పర్ ద రూల్ ప్రకారం 6% ఛార్జ్ చేస్తుంది. సో 6% మాత్రమే ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది క్యాపిటల్ మీద. ఇది ఒక పాయింట్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 6% గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో అలాగే యాజ్ వెల్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి చార్జ్ ఆన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి, బిజినెస్ లో ఉన్న డబ్బుని వాళ్ళ పర్సనల్ యూస్ కోసం ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తీసుకుంటారు. వాటి మీద వాళ్ళు ఏదైతే బిజినెస్ డబ్బు వాడుకున్నారో వాటి మీద బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. ఇది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. సో ఓకేనా, ఇది 8th కంటెంట్ అనమాట. సో ఓకే, అర్థమైంది కదా ఇక్కడ దాకా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సరే, నెక్స్ట్ వచ్చేసి 9th కంటెంట్. సో ద అమౌంట్ ఆఫ్ శాలరీ ఆర్ కమిషన్ పేయబుల్ టు ఎనీ పార్ట్నర్ ఫర్ ద సర్వీసెస్ రెండెడ్ టు ద బిజినెస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ లో ఒక 10 పార్ట్నర్స్ ఉన్నారనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఈ 10 పార్ట్నర్స్ లో ఎవరైతే యాక్టివ్ గా బిజినెస్ లో మేనేజ్మెంట్ తీసుకుంటారో, అంటే యాక్టివ్ గా పని చేస్తుంటారో, వాళ్ళు శాలరీ కానీ కమిషన్ కానీ తీసుకోవచ్చు. సో పని చేస్తే శాలరీ తీసుకోవచ్చు. కమిషన్ ఎక్కడ తీసుకుంటారంటే, సో ఈ 10 పార్ట్నర్స్ లో ఎవరైతే సేల్స్ మీద యాక్టివ్ గా పని చేస్తుంటారో వాళ్ళు ఆ సేల్స్ మీద కొంచెం కమిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది శాలరీ ఆర్ కమిషన్ గురించి. సో ఓకే, అర్థమైంది కదా. సో దాని తర్వాత 10th కంటెంట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్ అండ్ డ్యూటీస్ అమాంగ్ పార్ట్నర్స్. సో పార్ట్నర్షిప్ డీడ్ లో ఇది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటంటే పవర్ అండ్ డ్యూటీస్ అమాంగ్ పార్ట్నర్స్, ఇది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్ డీడ్ లో. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 11th కంటెంట్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ గుడ్ విల్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిటింగ్ రిటైర్మెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎనీ పార్ట్నర్. సో ఈ 11th కంటెంట్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ గుడ్ విల్ అన్నాం. ఇక్కడ మనము గుడ్ విల్ ని పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఎప్పుడు ఎవల్యూషన్ చేస్తామంటే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిటింగ్ ఆర్ రిటైర్మెంట్. సో ఎవరైతే కొత్త పార్ట్నర్ ని మనం అడ్మిట్ చేసుకుంటామో అప్పుడు గుడ్ విల్ ని ఎవల్యూషన్ చేస్తాం. ఎందుకంటే కొత్త పార్ట్నర్ గుడ్ విల్ తెస్తాడు బిజినెస్ లోకి. ఓకే, అలాగే రిటైర్మెంట్ ఆర్ డెత్ ఆఫ్ ఎనీ పార్ట్నర్. మన బిజినెస్ ప్రెసెంట్ లో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే రిటైర్మెంట్ చేసుకుంటారో అలాగే చనిపోయి ఉంటారో ఆ సందర్భాల్లో గుడ్ విల్ ని ఎవల్యూషన్ చేస్తాం. ఇది కూడా ఖచ్చితంగా పార్ట్నర్షిప్ డీడ్ లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఓకేనా. తర్వాత 12th కంటెంట్ వచ్చేసి ప్రొసీజర్ ఫర్ డిస్సొల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్.
సో ఈ కంటెంట్ ఏంటంటే, ఒకవేళ మనం స్టార్ట్ చేసిన బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది సో భారీ నష్టాల్లో ఉంది, అలాగే ఇంకా వేరే కారణాల వల్ల డిస్సొల్యూషన్ అంటే బిజినెస్ స్టాప్ చేయడం, ఇక అక్కడితో ముగించడం అనమాట. దానికి కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ప్రొసీజర్ అనేది ఆలోచించాలి. అది కూడా పార్ట్నర్షిప్ డీడ్ లో కూడా మెన్షన్ చేసి ఉండాలి. సో ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ 2 పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ 13th పాయింట్ ఉంది, మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే మన బిజినెస్ లో జరిగే ప్రతిదీ, సేల్స్ కావచ్చు, తర్వాత పర్చేస్ కావచ్చు, ఎనీథింగ్, వాటిని మెయింటెనెన్స్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్. సో అకౌంట్స్ ని ఎవరు మెయింటైన్ చేస్తారు, అలాగే ఎలా మెయింటైన్ చేస్తారు, అలాగే ఆడిటింగ్ ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఎవరు చేస్తారు అనే దాన్ని కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇది 13th పాయింట్, మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. దాని తర్వాత లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్ వచ్చేసి ఆర్బిట్రేషన్ క్లాస్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బిట్రేషన్ క్లాస్ అంటే ఏంటంటే, ఆర్బిట్రేటర్ అనుకోవచ్చు. ఆర్బిట్రేటర్ అని అంటే, ఆర్బిట్రేటర్ అంటే ఎవరంటే చెప్తాను. సో ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత పార్ట్నర్స్ మధ్య ఏమన్నా గొడవలు కానీ క్లాషెస్ కానీ వచ్చినట్లయితే ఆ గొడవల్ని, ప్రాబ్లమ్స్ ని ఎవరు సాల్వ్ చేస్తారు, ఆ సాల్వ్ చేసే పర్సన్నే ఆర్బిట్రేటర్ అంటాం. సో అర్థమైంది కదా. ఎవరైతే పార్ట్నర్స్ మధ్య గొడవలు కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినట్లయితే ఎవరు సాల్వ్ చేస్తారో వాళ్ళని ఆర్బిట్రేటర్ అంటాం. అది కూడా మనం పార్ట్నర్షిప్ డీల్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఆలోచించుకొని వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే కదా. ఇవి పార్ట్నర్షిప్ డీడ్ లో ఉండే 14 కంటెంట్స్, 14 క్లాసెస్. వీటిలో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, అక్కడి నుంచి మీకు క్లారిఫై చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ ని, నాకు తెలిసిన విషయాన్ని ఇక్కడ తెలియజేశాను. సో ఓకేనా. మీకేమన్నా ఇంకా ఫర్దర్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, అక్కడి నుంచి మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పార్ట్నర్షిప్ డీడ్ ఆర్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ 2 టైప్స్ అని చెప్పాను కదా, 2 మెథడ్స్ అని చెప్పాను కదా, వాటి గురించి ప్రొఫార్మా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రొఫార్మా. బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫాలో యూట్యూబ్ ఛానల్. జై హింద్.